హలో గాయ్స్, వెల్కమ్ టు డైలీ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము మన స్టైల్లో గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎంటీఆర్ వారి ఇండియన్స్ నెంబర్ వన్స్ రెడీ టు మిక్స్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్న తర్వాతకి ఒక బౌల్ తీసుకొని అందులోకి పౌడర్ వేసుకున్న తర్వాతకి మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశానండి. వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను. సో ఆ పిండి మనం రెస్ట్లో పెట్టాలి. దాని తర్వాతకి స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బౌల్లో కావాల్సినన్ని వాటర్ అండ్ షుగర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అండ్ ఇంకొక స్టవ్ పైన మనము ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. తర్వాతకి మనం రెస్ట్లో పెట్టిన పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాతకి చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. అవన్నీ కూడా పక్కకు పెట్టుకున్న తర్వాతకి ఆయిల్ హీట్ అయింది కదా, సో ఆయిల్లో మనము డీప్ ఫ్రై చేయాలి. వీడియోలో చూపించే కలర్ వచ్చేంత వరకు మీరు డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. దాని తర్వాతకి మనము ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లో మనం వేసేసుకోవాలి. అంతే అండి, మన సింపుల్ అండ్ చాలా అందరికీ తినడానికి రిచ్గా ఉండే గులాబ్ జామున్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.